హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఇస్తున్న రివ్యూ బిగ్ బాస్లోనే రివ్యూ కన్నా అప్డేట్ అని చెప్పాలి ఈ వీడియోని. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్ అండ్ రాయల్ కార్డ్స్ అని ఇట్లా డిఫరెన్షియేట్ చేయబడింది అనమాట. సో కొత్తగా 9 మంది కంటెస్టెంట్స్ రాబోతున్నారు అని తెలిసిందే కదా. వీళ్ళు ఎట్లా అంటే వీటిని డివైడ్ చేశారు. అగ్ని పరీక్షలో వచ్చిన దివ్య గారు, నాగా అండ్ షాకిబ్ ముగ్గురు వస్తారంట. సో ఒక టాస్క్ పెట్టడం జరుగుతుంది. ఆ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళు బయటకు వెళ్ళిపోతారనమాట. ఐ మీన్ దే ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ ది బిగ్ బాస్ అని చెప్పాలి. సో నన్ను అడిగితే రోజుకొకటి వెరైటీగా, ఐ మీన్ ఎవరికి బోర్ కొట్టించకుండా ఎవ్రీ ఎపిసోడ్ని చాలా బాగా ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. సో వెన్స్డే కాబట్టి వెన్స్డే ఎంటర్ అవ్వబోతున్నారు హౌస్లోకి. చూడాలి ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అని. నేనైతే నాగా ఖచ్చితంగా ఆయన ఆలోచించే విధానం కానీ, లాస్ట్ టైం అగ్ని పరీక్షలు ఆడిన టాస్క్ కానీ అన్నీ చూసాం కదా. సో నాగా అయితే విన్ అవుతాడు అనిపిస్తుంది. బట్ వేరేస్ దివ్య గారు కూడా వెరీ హై కాంపిటేటర్ అని చెప్పాలి. ఆవిడ మాట్లాడే విధానం, పెట్టే పాయింట్స్, ది వే షీ టాక్ అండ్ ఆర్గ్యూస్ చాలా డిఫరెంట్గా లాజిక్గా మాట్లాడతారు. సో వీళ్ళిద్దరూ గట్టి కాంపిటేటర్స్ అని చెప్పాలి. అంటే షాకిబ్ కాదు అని కాదు, తను కొంచెం వీళ్ళతో కంపేర్ చేస్తే షాకిబ్ గేమ్ కొంచెం డౌన్గా కనిపించింది అగ్ని పరీక్షలో. చూడాలి ఈ కామనర్స్లో ఎవరు ఉంటారు అని. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లోకి వస్తే మాత్రం అలెక్య చుట్టు పికిల్స్, రమ్య మోక్ష గారు వస్తున్నారని టాక్ వస్తుంది. అండ్ కావ్య ఉన్నారు కదా, సో కావ్య గారు వస్తున్నారని తెలిసింది. అండ్ అమర్దీప్ని కూడా బిగ్ బాస్ అప్రోచ్ అయ్యారంట. మరి అతను వస్తున్నారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, చూడాలి. ఈవెన్ ఆదిరెడ్డి గారిని కూడా అడిగారంట బిగ్ బాస్కి రమ్మని. మరి అతను నాకు తెలిసి రావట్లేదు అన్నట్లు తెలిసిన సోర్స్. బట్ అతను వస్తున్నారా రావట్లేదా అనేది మనం వెయిట్ చేసి చూడడమే. సో ఇట్లా రాయల్ కార్డ్ అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పి వీళ్ళైతే తెలిసిన కంటెస్టెంట్స్ అప్డేట్స్ అనమాట. ఇంకా మరిన్ని అప్డేట్స్ నాకు తెలిసిన వెంటనే డెఫినెట్లీ వీడియో పోస్ట్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.